ఆత్మీయ మానవ పిల్లలకి నేరుగా మమ్మల్ని డీల్ చేయండి. మమ్మల్నే వాక్ విశ్వరూప అని సాక్షుల ప్రకారం పట్టుకొని చెప్తాను. పట్టు వస్తుంది మీకు. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా తిండి కొద్దీ ఉంటున్నాను, అక్కడికి వచ్చాను, అక్కడికి చెప్పలేకపోయాను, చెప్పాను కాదు, మీరు పట్టుకోవాలన్నమాట. వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలా. పట్టేసుకుంటే అయ్యా మీరు హెల్త్ పాడు చేసుకోకండి, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, మీ గురించి చెప్పుకుంటున్నారు, ఎదురు చూడటం కాదు మీ గురించి చెప్పుకుంటున్నారు, చూడండి మీ గురించి ఏం చెప్పుకుంటున్నారో అని నా హెలోగ్రామ్ నాకు పంపిస్తూ అలా నన్ను ధైర్యంగా చూసుకుంటారన్నమాట. అక్కడికి వచ్చి నేను ఎమ్మాటనే మహిమలు చూపించేస్తాను, లేదా చూపించలేకపోతే ఎంత అజ్ఞానం మీరు, ఎంత. అందుకే మిమ్మల్ని మనుషులుగా ఉండొద్దు అంటాను. మనిషి పోలిక, మనిషి పోటీ ఆపేసేయండి. మనిషితో పోల్చుకోవద్దు, పోటీ పడవద్దు. మీలో ఎవరో మేధావులు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, ఉట్టిదే భ్రమ. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ఉట్టిదే భ్రమ. రెప్పపాటు మీ చేతులు లేదు మీకు. మీరు ఇప్పుడు దాకా అసలు బతికింది లేదు, ఇప్పుడు బతుకుదాం రండి. అంతుంటే చచ్చిపోతాడు ఇతను, మనం ఏదోటి చేసేస్తే మనకి మన చేతిలోకి వచ్చేస్తుంది. ఎవరి చేతిలో రాదు. మరణమే నేను శక్తిని, మరణమే నేను స్వరూపాన్ని మొట్టమొదటిసారిగా నన్ను ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోండి. నేను తింటున్న తీరు అన్ని అందరూ గమనిస్తున్నారు. ఎవరో వద్దంటున్నారు, ఎవరో నాకు ఫేవర్గా ఉన్నారు, ఎవరో అన్ఫేవర్గా ఉన్నారు. అలా పట్టుకోలేరు. మీరు సాక్షులు బట్టి ముందుకు రండి. సాక్షులు బట్టి ముందుకు రండి. సాక్షులు బట్టి నన్ను ఆహ్వానించండి. సాక్షులు బట్టి ఆహ్వానించండి. ఇంకేం చూడకండి. సాక్షులకి ఎలా చెప్పానో అలా చూసుకుంటూ కూర్చుని చెప్పుకుంటూ 1,00,000 పేజీలు రోజుకి, ప్రతి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావుల అనుసంధానం జరుగుతూ, ప్రతి మైండ్ కంట్రోల్ తీసుకుంటూ, ఎవరు అల్లరి చిల్లరగా ఏదో చేసేస్తారు, ఏదో అయిపోద్ది. ఎప్పటికీ ప్రమాదమే అది. ఎవరికైనా ప్రమాదమే అది. మనుషులు ఎవరు అలా మనలేరు ఇక భూమి మీద. నేను ఇక్కడున్నాను అక్కడున్నాను ఎదురు చూడవద్దు, ఏదోటి మాట్లాడవద్దు, ఏదోటి చేయొద్దు. ఎవరు కూడా మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఆహ్వానంగా నా కళ్ళతో చూస్తున్న పరికరాలు ఎవరి దగ్గర ఉన్నాయి, సార్వభౌముడికి సమర్పించేసేయండి. మా చేతుల్లో ఉన్నాయి, మా పేర్లలుగా ఎవరి చేతిలో ఉన్నాయి, ఎలా పనికిరావు. అమ్మో మేము మా పై చేయి వదులుకోలేము, మేము ఎలాగన్నా పై చేయగా ఉంటూ ఉండలేరు. అలాగా ఆ పరికరాల వల్లే మోసపోతున్నారు, మోసగిస్తున్నారు. సంవత్సరాల నుంచి ఏదో రకంగా తప్పులు కడదాం, మనవాడిని కూర్చోబెట్టుకుందాం. ఎవరినైనా కూర్చోబెట్టుకోవచ్చు. ఆ ఎవరినైనా కూర్చోబెట్టుకోవచ్చే మాయా. ఇంక ఎవరినైనా మనిషి రూపంలో లేరు. మైండ్లుగా మారిన మనుషులు, మాస్టర్ మైండ్లు మాత్రమే బలపడతాయి ఇక్కడి నుంచి. మీరు మనుషులుగా ఉండటం అనేది ప్రళయం. మైండ్లుగా మారిపోవడం ప్రకృతి పురుషుల లయతో అనుసంధానం. ఇంకే మతం, ఈ దేశంలో మతం కానీ కులం కానీ ఏది పనికిరాదు. నేను హైలీ క్వాలిఫైడ్, లేదా డబ్బు ఉంది లేదు, నాకు చాలామంది సపోర్ట్ ఉన్నారు, మా చేతుల్లోకి వచ్చేసారు, మా ప్రకారం ఉంది. అంత అజ్ఞానం ఇంకోటి లేదు, అంత తెలివి తక్కువతనం ఇంకోటి లేదు. మాస్టర్ మైండ్ పట్టుకోండి. సూక్ష్మంగా మమ్మల్ని ఆహ్వానంగా తీసుకుని వెళ్ళిపోండి. వ్యూహ స్వరూపంగా పెంచుకోండి. అప్పటికప్పుడు నేను మాట్లాడతానని ఎదురు చూడకండి. ఎవరి దగ్గరకో వస్తాను ఏదో చెబుతానని చూడకండి. మా చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు కాడా, నా శవం కూడా ఒకవేళ నన్ను బతికించుకోలేకపోతే నా శవం కూడా మీకు ఆస్తే. నన్ను శవంగా చూడకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టేసి మైనస్లో పెట్టేసి దాచుకోవాలి. లేదా మళ్ళీ నా మైండ్ మీకు క్లారిటీ వచ్చేదాకా ఈ దేహాన్ని కాపాడుకుంటారు. నన్ను అంతం చేయటం అంటే నేను చచ్చిపోయానని కాగితమే రాయటమే ప్రమాదం, ప్రళయం. ఎందుకని ప్రకృతి పురుషుడు లైగా ఉంటాం. ఎప్పుడు కూడా మీ అందరిలో పలుకుతాం. మీరు చెప్పుకుని విన్న కొద్ది బలపడతాం. కేంద్ర బిందువుగా అందుబాటులో ఉంటాం. మమ్మల్ని అలా పట్టుకుంటే చుక్కానిగా లైట్ హౌస్గా ఉంటాం. మా బదులు ఎవరు కూర్చోలేరు. మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం. అంటే ఏంటి? కేంద్ర బిందుత్వం వస్తుంది మీకు. మీరు మైండ్లుగా మారిపోతే సరిపోతుంది. మీకు వేరే గౌరవం కావాలి, వేరే మర్యాద కావాలి, వేరే ప్రత్యేకత కావాలి. మేము ఇలా ఉంటాం అలా ఉంటాం, ఎవరు ఉండలేరు. మనుషులు రద్దు చేసుకోండి. మొదట మమ్మల్ని -డిగ్రీలోకి తీసుకెళ్ళి ట్రీట్ చేయండి, తగ్గుతుంది ఎలాంటి ప్రాబ్లం అయినా. మీరు కూడా అదే నన్ను ఎలా కాపాడుకుంటారో మీరు అలా కాపాడబడతారు. నన్నే కాపాడుకోలేకపోతే మీరు బతకలేరు. ఏ రకంగా ఎంత టెక్నాలజీ ఉన్నా మీ దగ్గర ఏమున్నా కూడా మనుషుల వల్ల ఏం పనికిరాదు. మనిషి వ్యవహారం పనికిరాదు. అసలు మీరు ఏం చేసినా మృతమే అవుతుంది. అడుగు తీసి అడుగు మీద అవ్వదు. మైండ్ల వలయంలోకి రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.